నమస్తే అందరికి. యావరేజ్ బీటెక్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మార్నింగ్ లేచి బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ ఒక్క బస్ కూడా రాలేదు, అది వేరే విషయం. ఇక చింటూ బైక్ హాయ్ చెప్పేసి బస్ ఎక్కి కాలేజ్కి అయితే వెళ్ళిపోయా. మనం వెళ్ళే టైంకి క్లాస్కి హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. ఇంతకు మీరు బీటెక్లో ఏ గ్రూప్ కామెంట్ చేయండి. అలా కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాక లంచ్కి అయితే వెళ్ళిపోయా. కనుపరిండా కాకుండా అలా తినేసేసరికి నెక్స్ట్ క్లాస్కి అయితే లేట్ అయిపోయింది. ఇక మమ్మల్ని బయట నిలబెట్టాడు. చేసేదేం లేక లైబ్రరీకి వెళ్ళిపోయాం. కానీ అక్కడ వెళ్ళాక మనకు సంబంధం ఉన్న ప్లేస్లో ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదని ఎలాగో లైబ్రరీకి వచ్చామని పక్కకే ఉన్న కంప్యూటర్ ల్యాబ్కి అయితే వెళ్ళిపోయాం సర్టిఫికేట్ చేద్దామని. ఈ సర్టిఫికేషన్ ఏందో కానీ బుర్ర మొత్తం తినేసింది. ఇక అటు ఇటు పైన పడి లాస్ట్కి అయితే కంప్లీట్ అయితే చేసేసాం. చలో కాలేజీకి బై బై చెప్పేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. నేను ఇంటికి వెళ్ళాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. బస్సులో రష్ మామూలుగా ఉండదు. కానీ ఈరోజు ఏంటో అంత ఖాళీగా ఉంది. ఫైనల్లీ మనకైతే సీట్ దొరికేసింది. డే 2 యాజ్ యావరేజ్ బీటెక్ స్టూడెంట్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాక కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయా. బస్ స్టాండ్కి వెళ్ళాక అక్కడ ఒక్క బస్ అయితే లేదు. ఫైనల్ గా ఒక బస్ వస్తే ఎక్కితే మనకైతే సీట్ దొరికింది. మార్నింగ్ ఎలాగో తినలేదని తెచ్చుకున్న వాటర్ మెలన్స్ అయితే బస్ లో కూర్చొని ఫినిష్ చేసేసా. ఈ రోజు బస్ కాలేజ్ నుంచి దూరంగా ఆగింది. నాకు తెలిసి డ్రైవర్ అంకుల్ మూడ్ బాగాలేదు అనుకుంటా. డ్రైవర్ అంకుల్ మూడ్ బాగాలేకపోయినా మా సార్ మూడ్ బాగానే ఉంది. క్లాస్ లోకి లేట్ అయినా రానిచ్చాడు. క్లాస్ కి వచ్చిందే లేట్ రా అంటే మళ్ళీ పైనుంచి వీడు ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు. అవుట్ఫిట్ ఆఫ్ ది డే. ఈ సోకులో పడి టైమే మర్చిపోయా. ఎందుకంటే ఈ రోజే లాస్ట్ సబ్మిషన్ అసైన్మెంట్ కి నేను కూర్చున్న సిస్టమ్ హ్యాండ్ ఇచ్చింది. ఇక వేరే సిస్టమ్ వెళ్ళి నా అసైన్మెంట్ అయితే కంప్లీట్ చేశా. ఇన్ని పనులు చేసా కడుపులో ఏదో ఒకటి పడాల్సిందే. సో వెంటనే వెళ్ళి లంచ్ అయితే కంప్లీట్ చేశా. చిన్న పని ఉందని బీబీఏ బ్లాక్ కి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ స్టెప్స్ చూస్తే నాకైతే రైల్వే స్టేషన్ గుర్తొచ్చింది. ఈ సోదరు పడి నెక్స్ట్ క్లాస్ కి లేట్ అయింది. కానీ అక్కడ చూస్తే క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది. చేసేదేం లేక ఈ చెట్టు కింద కూర్చుందామని వచ్చాం. ఎందుకంటే బుద్ధునికి జ్ఞానోదయం అయినట్టు మాకు కూడా ఏదో కొంచెం జ్ఞానోదయం అవుతుందని. కానీ పక్కన దోస్తుగాలు ఉంటే అది వచ్చినట్టే. ఇక చలో కాలేజీకి బై బై చెప్పేసి నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయా. మళ్ళీ డే 3 లో కలుద్దాం. అస్సలు అనుకోలేదు ఈ రోజు ఇలా అవుతుందని. డే 3 ఆఫ్ యావరేజ్ బీటెక్ స్టూడెంట్. ఈ రోజు కాలేజ్కి అస్సలు బుద్ధి కాలేదు. అయినా అటెండెన్స్ కోసం వెళ్ళడం జరిగింది. బస్సు పార్కింగ్ దగ్గర ఉన్నప్పుడే చేంజ్ చేసి మరి సీట్ దక్కించుకున్నా. లేకపోతే ఈ క్రౌడ్ లో పచ్చడి కావాల్సిందే. అలా కొన్ని సాహసాలు చేశాక కాలేజ్కి అయితే రీచ్ అయిపోయా. అస్సలు ఇలా అవుతుందని అనుకోలేదు. ఏమైందంటే లేట్గా వచ్చామని బయటనే ఆపేశారు. సార్ ఎందుకు లేట్ వచ్చారా అని అడిగితే అది తెలియాలంటే మీరు ముందు దేవరక తినాలి సార్ అయితే అనేసాం. అటు ఇటు చేసి లాస్ట్ కి ల్యాబ్ లోకి అయితే వచ్చేసాం. యాక్చువల్ చేయాల్సింది ఇది, కానీ మేము చేసింది ఇది. మీకు ఫీజు బొక్కరా. అవుట్ఫిట్ ఆఫ్ ది డే. అలా ల్యాబ్ అయ్యాక ఒక వెబ్సైట్ కి చిన్న యాడ్ షూట్ ఉంటే కంప్లీట్ చేసాం. ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని క్యాంటీన్ వెళ్ళి అయితే తెచ్చుకున్న లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేసాం. లంచ్ తర్వాత 2 క్లాసెస్ కి అటెండ్ అయ్యా. చలో ఇక కాలేజీకి బై బై చెప్పేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయా. మన కోసం అయితే ఆటో బాబాయ్ అయితే రెడీగా ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి శ్రమ ఎందుకని నేనే అయితే ఆటో నడుపుకుంటూ వెళ్ళిపోయా. మళ్ళీ డే 4 లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్. డే 4 ఆఫ్ యావరేజ్ బీటెక్ స్టూడెంట్. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి బస్ స్టాండ్కి వెళ్ళైతే బస్ ఎక్కేసా. ఈ గ్యాప్ లో తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసా. యాజ్ యూజువల్ డ్రైవర్ అంకుల్ మూడు అస్సలు బాగాలేదు అనుకుంటా. ఎలాగో లేట్ అయిపోయిందని తెలిసి లైబ్రరీకి వెళ్ళి పెండింగ్ ఉన్న అసైన్మెంట్ అయితే కంప్లీట్ చేసా. తమాషా ఇక నెక్స్ట్ ఒక క్లాస్ కి అయితే అటెండ్ అయిపోయా. వా అన్న వా అక్కడ ఉన్న ఒక్క ముక్క అర్థమైతొట్టు ప్రాబ్లం చేయరా అంటే సిగ్గుపడుతుండు. క్లాస్ తర్వాత రాజశేఖర్ హోటల్ కంపెనీ ఇంటర్న్షిప్ గురించి డిస్కస్ చేసాం. అవుట్ఫిట్ ఆఫ్ ది డే. చేసేదేం లేక నెక్స్ట్ అవర్స్ ల్యాబ్ ఉంటే అటెండ్ అయ్యాం. మా దోస్తుడు కొత్త ఐఫోన్ కొన్నాడట. అప్పటి నుంచి అదే చూపెడుతుండు. ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ చేయలేదని స్టాల్ దగ్గరికి వెళ్ళి అయితే తినేసా. ఎండలు మాత్రం ఒక రేంజ్ లో కొట్టట్లే. చలో ఇక కాలేజ్కి బై బై చెప్పేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయా. మళ్ళీ డే 5 లో కలుద్దాం. డే 5 యాజ్ యావరేజ్ బీటెక్ స్టూడెంట్. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మన కాలేజ్ కి హాలిడే. ఇక మార్నింగ్ లేచి టెర్రస్ మీదకి వస్తే పెంట్ హౌస్ లో లక్కీ కనబడింది. ఇక దొరికిందే ఛాన్స్ అని దాంతోనైతే కొంచెం టైం పాస్ చేసా. నువ్వేంట్రా బాబు నాయనక పడ్డావా అని అయితే పారిపోయింది. అమ్మాయి లాంటి మాత్రం కుక్కలు కూడా మనం దేకట్లే. ఒక చిన్న పని ఉందంటే బయటకి అయితే వెళ్ళొచ్చా. మిర్రర్ కనబడితే చాలు సోకులు పడడమే. ఇంటికి వచ్చేసాక టైం పాస్ కావట్లేదు ఒక మూవీ చూసా. ఆ మూవీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. తర్వాత కొన్ని పెండింగ్ లో ఉన్న వర్క్స్ అయితే కంప్లీట్ చేసా. వీటి మీరు ఏమంటారు కామెంట్ చేయండి. వీటిని కూడా కడుపులో వేసేసా. అలా కోసేపు టెర్రస్ మీదకి వచ్చి వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. అవును ఇంతకు మన వీడియోస్ బాగుంటున్నాయా లేదా? మీకు మాత్రం నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన అకౌంట్ ని ఫాలో చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం. అప్పటి వరకు ఉంటాం. మళ్ళీ డే 6 యాజ్ యావరేజ్ బీటెక్ స్టూడెంట్. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయా. సిల్కీ హెయిర్ ఉంటే ఇదే ప్రాబ్లం. ఎందుకంటే ఒక్క సైడ్ సరిగ్గా ఉండవు. డాక్టర్ బాబాయ్ రోడ్డు కట్టంగా బండి పెట్టేశాడు. ఫైనల్లీ నేనైతే బస్ స్టాండ్ కి రీచ్ అయిపోయా. మన డే 1 లో కలిసిన చింటుబాయ్ మళ్ళీ కలిసాడు. నేనెక్కిన బస్ లో రష్ మామూలుగా లేదు. ఒక పెద్ద అడ్వెంచర్ చేశాక ఫైనల్ గా కాలేజ్ కి రీచ్ అయిపోయా. మీలో ఎంత మందికి ఇలా నడిచే అలవాటు ఉందో కామెంట్ చేయండి. అలా కొంచెం వర్క్ కంప్లీట్ చేశాక క్యాంటీన్ వెళ్ళి అయితే తినేసా. అవుట్ఫిట్ ఆఫ్ ది డే. అలా కోసేపు స్టైల్లో పడి లైబ్రరీలోకి వెళ్ళాలంటే ఒక పెద్ద ప్రాసెస్. సో మళ్ళీ వచ్చి నా పెండింగ్ ఉన్న వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా. వర్క్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అయితే నేను హోమ్ కి రిటర్న్ అయిపోయా. బస్ స్టాండ్ ఎందుకు ఈ రోజు ఖాళీగా ఉంది. నేనైతే ఇంటికి రీచ్ అయిపోయా. దట్స్ ఇట్ టుడే. అస్సలు ఈ రోజు ఇలా అవుతుందని అనుకోలేదు. డే 7 యాజ్ యావరేజ్ బీటెక్ స్టూడెంట్. యాజ్ యూజువల్ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి బస్ స్టాండ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. అయితే బస్ లో అయితే మా వాడు కలకండం చేశాడు. మీరే చూడండి. ఇలాంటి ఐడియాస్ వీనికి తప్ప ఎవరికి రావు. ఫైనల్లీ కాన్సాల్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న స్నాప్ పిక్చర్ ఒకటే అనుకుంటారు సన్ స్లాపింగ్ అని. అలా తినేసి క్లాస్ కి అయితే వెళ్ళిపోయా. క్లాస్ కి వెళ్ళాక అర్థమైంది సబ్మిట్ చేసే అసైన్మెంట్ చాలా ఉన్నాయని. మన చింటూబాయ్ కాలేజ్ కూడా వచ్చేసాడు. చిన్న పని ఉందని అడ్మిషన్ బ్లాక్ అయితే వెళ్ళా. సూర్య బ్రో ఫుల్ ఫైల్ లో ఉన్నాడు. ఇదే మన బ్లాక్. మన రాసే శాసనాల గ్రంథం ఏం కాదు, మన అసైన్మెంటే. మళ్ళీ నేను ఇంటికి అయితే రిటర్న్ అయిపోయా.
డే 8 ఆఫ్ యావరేజ్ బీటెక్ స్టూడెంట్. ఇదే ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్. బస్ స్టాండ్ కి రీచ్ అయిపోయి బస్ కోసం అయితే ఎత్తుకాను. బస్ ప్లాట్ఫామ్ దగ్గరకు వస్తే ఎలాగో సీట్లు దొరకవని పార్కింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువ కూర్చున్నా. యాజ్ యూజువల్ డ్రైవర్ అంకుల్ మూడు అస్సలు బాగాలేదు. ఫైనల్లీ క్యాన్సర్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చా. మన ప్రతి వీడియోలో నాకు ఏమైనా వర్క్ ఉంటే లైబ్రరీలో చేసుకుంటాను, బట్ మీకు ఎప్పుడు చూపెట్టలేదు. ఇది ఒకసారి లుక్ చేయండి. అవుట్ఫిట్ ఆఫ్ ది డే. మార్నింగ్ ఎలాగో తినలేదు కాబట్టి ఫుల్ ఆకలేసింది. సో వెంటనే వెళ్ళి లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేసా. ఇదే మన లైబ్రరీ అవుట్ సైడ్ వ్యూ. అలా లైబ్రరీకి మళ్ళీ వెళ్ళి చిన్న అసైన్మెంట్ ఉంటే కంప్లీట్ చేసుకున్నా. ఈ గ్యాప్ లో కొన్ని ముచ్చలు కూడా అయిపోయాయి. మళ్ళీ ఆకలేసి మా ఫ్రెండ్ గాని బాక్స్ అయితే దొబ్బి తిన్నా. మా వాడు కాలేజ్కి వచ్చి ఆల్మోస్ట్ వారం అయింది. వచ్చినోడు చక్కగా వచ్చి చదువుకోవాలిగా, ఏం చేస్తున్నా చూడండి. మీకు ఫీజు బొక్కరా. అలా ఎండకు చల్లచల్లని ఐస్ క్రీమ్ తిని డే అయితే కంప్లీట్ చేసాం. మళ్ళీ నేనైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయా. దట్స్ ఇట్ టుడే. డే 9 ఆఫ్ యావరేజ్ బీటెక్ స్టూడెంట్ లైఫ్. ఇదే మనం ఒకప్పుడు చదివిన కాలేజ్. ఇదే ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్. అవుట్ఫిట్ ఆఫ్ ది డే. డే 7 లో ఏమైందో పార్ట్ 2 వీడియో రిలీజ్ అయింది, వెళ్ళి చూడండి. కాలేజ్ లో చిన్న షూట్ ఉంటే కంప్లీట్ చేసాం. మళ్ళీ మన యూనివర్సిటీ లైబ్రరీకి అయితే వెళ్ళిపోయా. అలా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి క్లాస్ కి అయితే వెళ్తే మా సార్ దబాంగ్ అన్నాడు. ఈ సమ్మర్ లో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అలా చింటూ బైకి లంచ్ పెట్టేసి మనం కూడా కంప్లీట్ చేసాం. అలా గ్రీన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తినేసా. అలా చిన్న పని ఉంటే మా యూనివర్సిటీ థర్డ్ బ్లాక్ అయితే వెళ్ళా. అక్కడ వరకు కంప్లీట్ చేసుకుని మళ్ళీ నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయా. దట్స్ ఇట్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం. మళ్ళీ ఎల్లారు వనక్కం. డే 10 కి స్వాగతం. యాజ్ యూజువల్ బస్ స్టాండ్ కి వెళ్ళి బస్ ఎక్కి కాలేజ్ కి అయితే రీచ్ అయిపోయా. హైలైట్ ఏంటంటే ఈ రోజు మొత్తం ఏదో ఒక పని మీద క్యాంపస్ మొత్తం తిరగడం అయింది. దాని వల్ల క్లాస్ కి లేట్ అయిందని బయట కూడా నిలబడ్డాం. చింటూ బైక్ లంచ్ పెట్టేసి మనం కూడా కంప్లీట్ చేసాం. అటెండెన్స్ లేదని మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అలా చిల్ అవుదామని ఐస్ క్రీమ్ కూడా తినేసాం. మళ్ళీ ఒక చిన్న వర్క్ ఉందా థర్డ్ బ్లాక్ అయితే వెళ్ళిపోయాం. అక్కడ పని వల్ల మళ్ళీ లేట్ అయింది. మళ్ళీ బయట నిలబడ్డాం. ఇది రెండోసారి. ఎలాగో లేట్ అయిపోయిందని సార్ దబాంగ్ అన్నాడు. కాలేజీలో చేసే పని ఏం లేక నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. బాయ్.